ఆర్టిజన్ కార్మికుల మెరుపు సమ్మె టీవీఏఈజేసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికులు అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్, పీస్ రేట్, ఎస్పీఎన్, సిఎస్సి, స్పాట్ బిల్లర్స్ కార్మికులు అందరూ ఈ రోజు హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని డివిజన్ కార్యాలయం ముందు ఏప్రిల్ 8, 2026 రోజు నుండి సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు 3వ రోజు సమ్మె కొనసాగుతుంది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి 20,000 మంది ఆర్టిజన్ కార్మికులకు, సంస్థలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకు ఏవైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో అవే సర్వీస్ రూల్స్ ను ఆర్టిజన్ కార్మికులకు ఇంప్లిమెంటేషన్ చేయాలని ఏపీఎస్ఈబీ సర్ల్స్ అమలు చేస్తూ విద్యుత్ శాఖలో జేఎల్ఎంలుగా, సబ్ ఇంజనీర్లుగా, జూనియర్ అసిస్టెంట్ గా అవకాశం కల్పించాలి. మిగిలిపోయినటువంటి కార్మికులందరినీ ఆర్టిజన్ గా గుర్తించాలని ఈరోజు 3వ రోజు సమ్మె నిర్వహించడం జరిగింది. ఇట్టి సమ్మె కార్యక్రమంలో హుస్నాబాద్ డివిజన్ జేఏసీ చైర్మన్ కాషాబోయిన అశోక్, కన్వీనర్ నీలి రాజేందర్, శ్రీధర్, వేణుగోపాల్ రెడ్డి, పరందములు, మహేందర్, ఉమ్మడి మెదక్ జిల్లా కో చైర్మన్ గొర్ల కుమార్ యాదవ్, హరీష్ డివిజన్ నాయకులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. డిమాండ్స్: 1. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ తో కూడుకున్న కన్వర్షన్ ఇవ్వాలి. 2. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 3వ రోజు సమ్మె కొనసాగుతుంది. మా ఆర్టిజన్ కార్మికులు, ఎస్పీఎం కార్మికులు, సిఎస్సి కార్మికులు, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్స్, మిగిలిపోయిన కార్మికులందరూ, స్పాట్ బిల్లర్లు అందరూ ఈరోజు ఆర్టిజన్లందరికీ స్టాండింగ్ రూల్స్ అని కొత్త రూల్స్ పెట్టారు. మాకు అందరికి సేమ్ ఇదివరకు ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అందరికీ ఉన్న రూల్స్ ఏమున్నాయి, ఏపీఎస్బీ రూల్స్, మాకు కూడా అదే రూల్స్ ఇవ్వాలి. మిగిలిపోయిన కార్మికులు అందరినీ ఆర్టిజన్ గుర్తించాలి. 11 ప్రకారం వాళ్ళకు స్పాట్ బిల్లర్లకు కానీ వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా యజమాని దిగిరాకపోతే ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేసి ఇంకా ముందు చాలా తీవ్రతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం దిగి వచ్చి మా సమస్యను పరీక్షించాలని విజ్ఞప్తి చేస్తాం. 30 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో వెట్టి చాకరీ చేస్తున్న కార్మికులకు ఇంతవరకు న్యాయం జరగలేదనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ఆలు సంఘాల యొక్క కార్మికులం ఒక జేఏసీ, రాష్ట్ర జేఏసీగా జాక ఏర్పడి మేము సమస్యల పరిష్కార కొరకు సాధన కొరకు మేము ఒక పరిపరి దఫాలుగా మేము ధర్నాలు చేయడం జరిగింది. కానీ ఎటువంటి మాకు న్యాయం చేయకపోవడం వలన మేము కార్మికులమంతా రాష్ట్రం లెవెల్లో 100% సమ్మెలో మొన్న 8వ తారీఖు నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. ఎందుకంటే 19,000 మంది ఆర్టిజన్ కార్మికులు గత 30 ఏళ్ల నుంచి సబ్స్టేషన్ ఆపరేటర్లుగా వివిధ ఫీల్డ్లలో పనిచేస్తున్నారు. కానీ ఎటువంటి వాళ్లకు పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఉన్న రూల్స్ ఇవ్వకపోవడం వల్ల ఎట్టి చాకరీ చేయడం జరుగుతుంది. అలాగే అన్మాన్ కార్మికులు ఉన్నారు, వాళ్ళు సుత ఒక 1600 మంది అన్మాన్ కార్మికులు ఉన్నారు. వాళ్ళు సుత ఈ రెగ్యులర్ ఎంప్లాయీలు, జేఎల్ఎంలు, లైన్మెన్ లెక్క వాళ్ళు సుత ఫీల్డ్ మీదకి పోయి పనులు చేయడం, ఫీజులు వేయడము, ఫీజ్ ఆఫ్ కాల్ చేయడం జరుగుతుంది. అయినా వారికి సుత కాంట్రాక్ట్ ద్వారా జీతం ఇవ్వడం జరుగుతుంది. అదొకటి. ఎస్పీఎం కార్మికులు ఉన్నారు, వాళ్ళు సుత ఒక కాంట్రాక్ట్ కింద పనిచేసి ఎస్పీఎం రిపేర్ చేయడం జరుగుతుంది. వారికి సుత ఎట్టి చాకరీ జరుగుతుంది. కాబట్టి అలాగే అది స్పాట్ బిల్లర్స్ ఉన్నారు, వాళ్ళు అసలు డిపార్ట్మెంట్కు రెవెన్యూ కలెక్షన్ తెచ్చేది స్పాట్ బిల్లర్లే. ఒక నెల మొత్తం బిల్లు మనం వాడుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక 10వ తారీఖు వరకు బిల్లు కొట్టే తప్ప రెవెన్యూ కలెక్షన్ రాదు. ఇంతమంది కార్మికులు, దాదాపు 26,000 మంది కార్మికులము మేము డిపార్ట్మెంట్కి పెట్టి చాకరీ చేయడం జరుగుతుంది. ఒక డిపార్ట్మెంట్కు ఒక 4 చక్రాలలాగా, డిపార్ట్మెంట్ ఒక కార్ అయితే దానికి 4 చక్రాలలో మేము 4 రకాల కార్మికులను పనిచేస్తున్నా కానీ మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ మాకు ఎటువంటి అది ఫెసిలిటీస్ కల్పించకపోవడం వల్ల ఇంత పెద్ద సంస్థ లోపల ఇంతమంది కార్మికులు పనిచేస్తుంటే 2 రకాలుగా రూల్స్ పెట్టి కార్మికులకు అన్యాయం చేస్తుంది. కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాము, మాకు ఒకే సంస్థలో ఒకే రూల్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏదైతే ఆర్టిజన్ కార్మికులు ఉన్నారో వాళ్ళకు ఏపీఎస్ఈబీ రూల్స్ అనేది వర్తింపజేయాలని మేము కోరుతున్నాము. స్టాండింగ్ ఆర్డర్ అనేది ఒకటి, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.
చేస్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి మమ్మల్ని చర్చలకు పిలవకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము సంస్థను నమ్ముకొని బతుకుతున్నాము, సంస్థను బాగు చేయడానికి మేము కష్టపడుతున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కోరుకుంటాము, రాష్ట్ర లెవెల్లో మేము మా యొక్క రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము 100% కార్మికులము శాంతియుతమైన సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. ఆ సమ్మె లోపల ప్రతి కార్మికుడు ఖచ్చితంగా ప్రతి డివిజన్ ఆఫీస్ ముందట, సర్కిల్ ఆఫీస్ ముందట ఉండి మేము నిరసన తెలుపుతున్నాం. కాబట్టి దయచేసి ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ మాకు 100% ఈ సంస్థలో పనిచేస్తున్న అందరి కార్మికులకు ఒకటే రకమైన రూల్స్ ఇచ్చి మా 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 కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం వైఖరి